ఓం నారాయణాయ నమః. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసము దశావతారాలు ధరించాడు. ఇందులో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉంది. అయితే త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణుని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అందులో ఒకటి నారాయణుడు. మరి ఈ స్వామిని నారాయణుడు అని పిలవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటనగా, ప్రాణికోటి మనుగడకు నీరు అత్యంత ఆవశ్యకము. నీరు లేకపోతే మనము లేము. అయితే నారాయణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థము వస్తుంది. అదేవిధంగా ఆయనుడు అంటే దారి చూపేవాడు అనే అర్థము వస్తుంది. అంటే సమస్త ప్రాణికోటికి నీటిని అందించేవాడు కనుకనే విష్ణువుకు నారాయణుడనే పేరు వచ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయన్ను నారాయణుడని పిలుస్తారు. ఇవే కాకుండా విష్ణువును నారాయణుడని పిలవడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయణుడని పిలవడము మొదలుపెట్టారట. అదేవిధంగా గంగానది విష్ణువు పాదాల నుంచి ఉద్భవించడం వల్ల విష్ణు పాదోదకం అని పేరు వచ్చిందట. దీంతోపాటు విష్ణువు ఎల్లప్పుడూ నీటిలో నివసిస్తాడు కాబట్టి ఆయనకు నారాయణుడనే పేరు వచ్చిందని చెబుతారు. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి.